శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 43వ సర్గము ప్రారంభము. శ్రీ హనుమంతుడు రాక్షస కింకరులను అందరినీ హతమార్చిన పిమ్మట చైత్య ప్రాసాదములో తన దృష్టిని ఒక్కసారి అలా సారించారు. తోరణ స్తంభము మీదకు ఒక్కసారి ఎగిరారు. అప్పుడు అతడు, నేను అశోకవనమును ధ్వంసం చేశాను, ఈ చైత్య ప్రాసాదము జోలికి మాత్రమూ పోలేదు, కనుక ఇది గొప్ప ప్రాసాదమును విధ్వంసం చెయ్యాలి మనస్సులో నిశ్చయించుకున్నాడు. ఇది చాలా గొప్పది, దేవాలయ ఆకృతిలో కళకళలాడుతూ ఉన్నది. తన బలమును ప్రకటించి ముఖద్వారముపై నుండి మేరు శిఖరంలా ఎత్తుగా ఉన్నటువంటి చైత్య ప్రాసాదము మీదకు ఎగిరి కపివరుడైన ఆ మారుతి దానిని అధిరోహించాడు. ఆ వానర యోధుడు ఒక పర్వతము వలె ఉన్న ఆ ప్రాసాదమును అధిరోహించి ఉదయ భాస్కర సమాన తేజమున విలసిల్లారు స్వామి. ఆ వాయునందనుడు తన ప్రభావముచే శరీరమును పెంచి లంకాపురమును అంతటా మారుమ్రోగేటువంటి విధంగా నిర్భయంగా భుజాస్ఫాలనము కావించారు. హనుమంతుడు చెవులకు చిల్లు పడేటట్లుగా తీవ్రంగా తన భుజాన్ని ఫెళ ఫెళ అని అలా కొట్టుకుంటూ విపరీతమైనటువంటి నినాదాన్ని చేస్తూ ఉంటే ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులన్నీ ఒక్కసారి నేలపడిపోయినాయి. చైత్య సంరక్షకులెల్లా మూర్ఛలో పడిపోయినారు. మరల అంటున్నారు ఆంజనేయ స్వామివారు ఇదే మహామంత్రాన్ని, అస్త్రవిద్యా పారంగతుడైన శ్రీరామునకు జయము జయము జయము, మిక్కిలి బలపరాక్రమము గల లక్ష్మణునకు జయము జయము జయము, రాఘవుని అనుగ్రహమునకు పాత్రుడైన కిష్కింధక ప్రభువైన సుగ్రీవునకు జయము జయము జయము, మిక్కిలి క్లిష్టమైన కార్యముల సైతము అవలీలగా సాధించగలిగిన కోసలేంద్రునకు నేను నమ్మిన బంటును, శత్రు బలములను రూపుమాపగలవాడిని, వాయునందనుడను హనుమంతుడను 1000 మంది రావణులైన యుద్ధమున నాకు సాటికారు, అసంఖ్యాకములైన రాళ్లతో వృక్షములతో కొట్టుచు రాక్షసులను పరిమార్చి లంకానగరమును ధ్వంసము చేస్తాను. సీతాదేవికి ప్రణమిల్లి కృతార్థుడనై వెళతాను. ఈ విషయము రాక్షసులందరూ చూసేటట్లుగానే చేస్తాను. జయఘోషలు వినిపిస్తున్నారు. దడపుడుతున్నది రాక్షసులకి. ఆంజనేయ స్వామివారు మాత్రం భయంకరమైన నాదాన్ని చేస్తున్నారు. మహాశబ్దము విని 100 కొలది చైత్య రక్షకులు వివిధములైనటువంటి అస్త్రములను, ఈటెలను, ఖడ్గములను, గండ్రగుడ్డలను తీసుకుని హనుమంతుని మీద ఎదుర్కొనడానికి బయలుదేరారు. మహాకాయులైన ఆ రాక్షసులు ఆయుధములను ప్రయోగించుచు మారుతిని చుట్టుముట్టారు. వారు విచిత్రములైనటువంటి గదలతో, సూర్య కిరణముల వలె తీక్ష్ణములైన బాణములతో తన బలములన్నిటినీ ప్రదర్శించి ఆంజనేయ స్వామి వారిని కొట్టారు. హనుమంతుని చుట్టూనూ చేరారు. రాక్షసుల గుంపు గంగాజలమునందలి విశాలమైన ఒక గొప్ప సుడిగుండంలా గిరగిరగిరగిరగిరగిర తిరుగుతున్నారు. వారు వాయుసూనుడు క్రుద్ధుడైనాడు. భయంకరమైన రూపమును దాల్చారు. ప్రాసాదము యొక్క స్వర్ణ అలంకృతమైన మహాస్తంభమును ఒక్కసారి పెళ్ళపెళ్ళ 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 పెకలించి వేశారు. మహాబలశాలి అయిన హనుమంతుడు 100 అంచులు కలిగినటువంటి ఆ స్తంభాన్ని గిరగిరగిరగిరగిరగిరగిరగిర తిప్పారు. దానిలో నుంచి అగ్ని పుట్టింది. అది ప్రాసాదాన్ని దహించి వేసింది. వానరోత్తముడు దహింపబడుతున్న ప్రాసాదాన్ని చూచి 100 కొలది రాక్షసులను ఇంద్రుడు తన వజ్రాయుధంతో అసురులను సంహరించినట్లు హతమార్చారు. సర్వశక్తి సంపన్నుడైన హనుమంతుడు అంతరిక్షమున నిలిచి బిగ్గరగా మళ్లీ హెచ్చరించారు. నా వంటి మహాపరాక్రమశాలురైన వానర యోధులు 1000 కొలది ఉన్నారురా రాక్షసులారా. మహాబలశాలురైనటువంటి వారు అందరూ సుగ్రీవుని యొక్క ఆజ్ఞలను శిరసావహించిన వారే. మేమును ఇతర వానరులు భూమండలమంతా సంచరిస్తున్నారురా. మాలో కొందరు 10,000 ఏనుగులు ఎంత బలం ఉంటాయో అంత బలము కలిగిన వారు, మరికొందరు 100 ఏనుగుల బలశక్తి కలిగిన వారు, 1000 ఏనుగుల బలం కలిగిన వారు, కొందరు 1,00,00,000 ఏనుగుల బలము కలిగిన వారు, కొందరు వాయువేగ మనోవేగవంతులు, అసలు కొందరు బలాన్ని ఊహించలేరురా ఓ రాక్షసులారా.
దంతములు నఖములు ఆయుధములుగా కల ఇట్టి వానర యోధులు వందలు వేలు లక్షలు కోట్ల కొలది వెంటరాగా సుగ్రీవుడు ఇక్కడకు వచ్చి మిమ్ములనందరినీ తుదముట్టించగలడు. మహాత్ముడైన శ్రీరామచంద్ర ప్రభువునితో వైరం పెట్టుకొన్నవారు ఆ కారణమున మీరందరూ జీవించరురా. శ్రీరాముని శరణు వేడండి. శ్రీరామునితో వైరమును కలిగిన వారు, శ్రీరాముని దూషించిన వారు, రామనామాన్ని అపవిత్రంగా భావించిన వారు సర్వనాశనమైపోతారు. మీకు ఆధార భూమి అయినటువంటి లంకానగరము ఉండదురా ఓ రాక్షస వీరులారా. ప్రభువైనటువంటి దుష్ట రావణుడు సైతం కూడా ఈ భూమిపై నిలబడలేడు అని గ్రహించండి అని గర్జిస్తున్న ఆంజనేయ స్వామి రాక్షస వీరులందరూ ఆశ్చర్యంతో తిలకిస్తున్నారు. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 43వ సర్గము సమాప్తము.